వెల్కమ్ బ్యాక్. ఈ రోజు ఎపిసోడ్ లో మనం పాలీ ఆల్ఫాబెటిక్ సైఫర్ అనే దాని గురించి నేర్చుకుందాం. పాలీ ఆల్ఫాబెటిక్ సైఫర్ చాలా ఈజీ. సేమ్ యాజ్ యూజువల్ గా సీజర్ సైఫర్, మోనో ఆల్ఫాబెటిక్ సైఫర్ లాగే ఉంటుంది. కాకపోతే ఇక్కడ మనం ప్లెయిన్ టెక్స్ట్ ఎంత ఉందో కీవర్డ్ కూడా సేమ్ అంతే తీసుకోవాలి. సో ప్లెయిన్ టెక్స్ట్ ని జనరల్ గా మనం ఏం తీసుకుందాం అంటే తెలుగు, TELUGU, తెలుగు అని తీసుకుందాము సరదాగా. కీవర్డ్ ని ఏం తీసుకుందామంటే ఆ జెమ్స్ అని తీసుకుందాం. మన ఛానల్ తెలుగు ఇంగ్లీష్ ఇంజనీరింగ్ జెమ్స్ కాబట్టి GMS అని తీసుకుందాం. ఇక్కడ ప్లెయిన్ టెక్స్ట్ ఎంత ఉందో కీ కూడా అంతే ఉండాలి. కానీ నేను రాయడం మాత్రం తక్కువ రాశాను. ఇప్పుడు ఎలాగ ఈ మిగతా లెటర్స్ ఫిల్ చేయాలంటే సేమ్ కంటిన్యూషన్ జీఈతో ఈ జీఈ మళ్ళీ సేమ్ కంటిన్యూషన్ లెటర్ కీవర్డ్ కంటిన్యూషన్ లెటర్ రాయొచ్చు. అదొక ప్రాసెస్. సెకండ్ ప్రాసెస్ ఏంటంటే మనకి ప్లెయిన్ టెక్స్ట్ లో కొంత పార్ట్ తీసుకుని మళ్ళీ కంటిన్యూ చేయొచ్చు. అదొక కొంత ప్రాసెస్. మీకు ఏది కంఫర్టబుల్ గా ఉంటే అది చేసుకోవచ్చు. నో ప్రాబ్లమ్. రెండు కూడా కరెక్ట్ అవుతాయి. ఇప్పుడు ఇక్కడ ప్లెయిన్ టెక్స్ట్ లో టీ ఉంది. టీకి ఈక్వలెంట్ లెటర్ ఎంత అంటే 19. జీకి ఈక్వలెంట్ లెటర్ 6. 19 ప్లస్ 6 25. 25 mod 26 క్యాలిక్యులేట్ చేస్తే ఆన్సర్ 25 వస్తుంది. సో 26, 25 0 టైమ్స్ పోతే రిమైండర్ 25. గుర్తుపెట్టుకోండి, 26 లోపు ఎంత ఉన్న వాల్యూ కూడా ఆ వాల్యూ రిమైండర్ అవుద్ది. ఇది బండగా గుర్తుపెట్టేసుకోవాలి ఈ సబ్జెక్ట్ లో. 25 mod 26 అస్తమానం చేయడం అవసరం లేదు. కాబట్టి డైరెక్ట్ గా గుర్తుపెట్టుకోండి. 25 mod 26 అంటే 25. 25 కి ఈక్వలెంట్ లెటర్ జెడ్. ఓకే. సో నెక్స్ట్ ఈ అంటే 4. ఇంకొక ఈ కూడా 4. 4 ప్లస్ 4 8. 8 mod 26 ఎంత? 8, రైట్? సో 8 కి ఈక్వలెంట్ లెటర్ ఎంత అంటే ఐ. నెక్స్ట్ ఎల్లో ఎమ్. ఎల్ ఎంత ఉంది? ఎల్ ఈజ్ 11. ఎం ఈజ్ 12. 11 ప్లస్ 12 23. సో 23 mod 26 అంటే ఎంత? 23. 23 కి ఈక్వలెంట్ లెటర్ ఎంత? ఎక్స్. నెక్స్ట్ యుఎస్. యు ఎంత? U is 20, S is 18. U is 20, S is 18. So 20 plus 18 38. 38 mod 26. ఇది క్యాలిక్యులేట్ చేయొచ్చు మీరు. 26 38 1 టైం పోతుంది. సో 4 plus 8 14. ఓకే. సో 4 plus 8 12. 4 plus 8 12. సో 4 plus 8 12. 12 కి ఈక్వలెంట్ లెటర్ ఎంత అంటే M. సో 12 కి ఈక్వలెంట్ లెటర్ ఎం. నెక్స్ట్ యుఈ. యు ఏమో 20, ఈ ఏమో 4 కాబట్టి 24. 24 mod 26 అంటే 24. 24 కి ఈక్వలెంట్ లెటర్ వై. 24 కి ఈక్వలెంట్ లెటర్ వై. యుఈ. జీజీ మర్చిపోయింది. జీ అంటే 6. 6 ప్లస్ 6 12. 12 mod 26 12. 12 కి ఈక్వలెంట్ లెటర్ ఎం. ఓకే. జీకి. యూకి ఎస్కి మళ్ళీ ఒకసారి క్యాల్కులేట్ చేద్దాం. యూ ఈజ్ 20, ఎస్ ఈజ్ 18. 20 ప్లస్ 18 38. 12కి ఈక్వలెంట్ లెటర్ ఎం. సరిపోయింది. సో ZI XMMY అనేది సైఫర్, రైట్? సో సైఫర్ ప్రొడ్యూస్ అయిపోయింది మనకి. ఈ సైఫర్ నుంచి సేమ్ మళ్ళీ ఎన్క్రిప్షన్. ఇదంతా ఎన్క్రిప్షన్. ఈ ఎన్క్రిప్షన్ ప్రాసెస్ ని ఈ సైఫర్ వచ్చిందంటే దాని అర్థం ఏంటంటే ఎన్క్రిప్షన్ ఇదంతా. సో మనం డిక్రిప్షన్ చేద్దాం. ఇప్పుడు డిక్రిప్షన్ కి ఫార్ములా ఏంటంటే ప్లెయిన్ టెక్స్ట్ ఈజ్ ఈక్వల్స్ టు CI మైనస్ KI mod 26. చూద్దాం. CI అంటే జెడ్, KI ఎంత అంటే జి, జెడ్ మైనస్ జే. ఓకే. జెడ్ మైనస్ జి. జెడ్ ఎంత? 25. జి ఎంత? 6. 25 మైనస్ 6 19. 19 కి ఈక్వలెంట్ లెటర్ ఎంత? టీ. సో టీ వచ్చేసిందా? సరిపోయింది. నెక్స్ట్ ఐ మైనస్ ఈ. ఐ ఎంత? 8. ఈ ఎంత? 4. 8 మైనస్ 4 4 అంటే ఈ. సరిపోయిందా? 4 mod 26. 4 ఆన్సర్. 19 mod 26 19 కి ఈక్వలెంట్ లెటర్ టీ. నెక్స్ట్ ఎమ్ ఎక్స్ మైనస్ ఎమ్. ఎక్స్ ఇది, ఎమ్ ఇది. ఎక్స్ మైనస్ ఎమ్. ఎక్స్ 23. ఎమ్ 13. 23 మైనస్ 13 10. 10 కి ఈక్వలెంట్ లెటర్ ఎంత? ఎక్స్ మైనస్ ఎమ్. ఎక్స్ ఈజ్ 23. ఎమ్ ఈజ్ 12. ఎమ్ ఈజ్ 12. 23 మైనస్ 12 11. 11 కి ఈక్వలెంట్ లెటర్ ఎల్. ఓకే. సరిపోయింది. నెక్స్ట్ 11 mod 20. మీరు గుర్తుపెట్టుకోండి 11 mod 26. అలాగే
19 mod 20 ప్రతిదానికి mod 26 25 దాటితే 26 దాటితే 26 దాటితేనే మనం మాడ్యులస్ కి అప్లై చేసుకోవాలి. m మైనస్ ఎస్ m ఎంత m ఈజ్ 12 m మైనస్ ఎస్ ఎస్ ఎంత s ఈజ్ 18 m మైనస్ ఎస్ ఓకే m మైనస్ ఎస్ అంటే m 12 s ఏమో 18 12 మైనస్ 18 మైనస్ 6 మైనస్ 6 ఉన్నప్పుడు 26 మైనస్ 6 చేయాలి. మైనస్ 6 ప్లస్ 26 అంటే 20కి ఈక్వలెంట్ లెటర్ ఎంత అంటే యు. సో యు ఇది ఎందుకు చేయాలని అంటే మైనస్ 6 ఉండదు, మాక్సిమం లెటర్స్ 26 కాబట్టి 26 మైనస్ 6 చేస్తే అప్పుడు ఆటోమేటిక్గా మనకు ఒరిజినల్ లెటర్ వస్తుంది. నెక్స్ట్ జీజీ సో నెక్స్ట్ ఎం మైనస్ జి ఎం ఎంత అంటే 12 జి ఎంత అంటే 6 12 మైనస్ 6 mod 26 అంటే 6కి లెటర్ 6 mod 12 జి m మైనస్ జి m ఈజ్ 12 g is 6 12 minus 6 mod 26 6 సో 6కి ఈక్వలెంట్ లెటర్ g సరిపోయింది. నెక్స్ట్ y మైనస్ e y ఈజ్ 24 e ఈజ్ 4 24 మైనస్ 4 20కి ఈక్వలెంట్ లెటర్ ఎంత అంటే u. సో సరిపోయిందా? సో ప్లెయిన్ టెక్స్ట్ ని ci మైనస్ ki mod 26 క్యాలిక్యులేట్ చేస్తే ప్లెయిన్ టెక్స్ట్ వచ్చేసింది. ఇది డిక్రిప్షన్. ఎన్క్రిప్షన్ లో CI plus CI is equals to plain text plus KI mod 26 చేస్తే ప్లెయిన్ టెక్స్ట్ వచ్చింది. సేమ్ ఇది సీజర్ సైఫర్ మోనో ఆల్ఫాబెటిక్ సైఫర్ లాగా ఉంటుంది. బట్ ఓన్లీ డిఫరెన్స్ ఏంటి అంటే కీ లెటర్స్ కనుక సరిపోకపోతే యాడ్ చేసుకుంటాం అంతే. ఓకే సో యాడ్ చేసుకుంటే సరిపోదు. సేమ్ వచ్చినందుకు గొడవే లేదు. ఒకవేళ కీ సేమ్ రిపీట్ చేయకుండా ఉండాలి అనుకుంటే ప్లెయిన్ టెక్స్ట్ లో కొంత పార్ట్ తీసుకుని కంటిన్యూ చేయొచ్చు. సపోజ్ వీఆర్ బెస్ట్ అని ఉంది. ఓకే సో నేను కీవర్డ్ ఏం తీసుకుంటున్నానంటే ఆస్క్ అనేది కీవర్డ్ తీసుకున్నాను ఏఎస్కే. ఇప్పుడు నెక్స్ట్ ఆస్క్ రిపీట్ చేయకుండా ఇక్కడి నుంచి కంటిన్యూ చేసేస్తున్నాను ఆర్ఈ, లేకపోతే ఇక్కడి నుంచి కంటిన్యూ చేసేస్తున్నాను ఆర్ బిఈ ఇలా కంటిన్యూ చేసేస్తాను. అప్పుడు రెండు సమానం అయిపోయేలా చేసేస్తాను. అప్పుడు ఆటోమేటిక్గా ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే ఇది ఒక పార్ట్. ఈ విధంగా పాలీ ఆల్ఫాబెటిక్ లో ఎన్క్రిప్షన్ డిక్రిప్షన్ మీరు ఈజీగా చేయొచ్చు అనమాట. అది సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, మరి ముఖ్యంగా బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. మీరు సపోర్ట్ చేస్తూ ఉంటుంటే ఇలాంటి వీడియోస్ చేయడానికి అవకాశం ఉంటుంది. తెలుగు వాళ్ళు కంపల్సరీ సపోర్ట్ చేయాలి ప్లీజ్. థ్యాంక్ యూ.